జనకుడు రామలక్ష్మణులను చూసి ఆశ్చర్యపోయాడు. వాళ్ళు దేవతలా కనిపించారు. వారి ముఖాలు పద్మాల్లా ఉన్నాయి. వారి తేజస్సు దేవతల్లా ప్రకాశిస్తోంది. ఇద్దరూ ఒకే పోలికతో యవ్వనంలోకి అడుగు పెడుతున్న రాజకుమారుల్లా కనిపించారు. వారిని చూస్తుంటే సూర్య చంద్రులు ఒకేసారి ప్రకాశిస్తున్నట్టుంది. అప్పుడు జనకుడు వినయంగా అడిగాడు, ఓ మహర్షి, ఈ రాజకుమారులు ఎవరు? ఏ దేశానికి చెందినవారు? మీ వెంట నడిచి రావడానికి కారణమేంటి? అప్పుడు విశ్వామిత్రుడు అన్నాడు, ఓ జనక మహారాజా, వీరు అయోధ్యాధిపతి దశరథ మహారాజు కుమారులు, ఇక్ష్వాకు వంశానికి చెందిన క్షత్రియ కుమారులు. నేను సిద్ధాశ్రమంలో యజ్ఞం చేయగా రాక్షసులు దాన్ని భంగం చేస్తున్నారు. అందుకే వీరు రాక్షసులను సంహరించి యజ్ఞాన్ని రక్షించారు. తర్వాత అహల్య దర్శనం చేసి గౌతమ మహర్షిని కలుసుకుని మిథిలాకు వచ్చారు. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ధనుస్సును చూడాలని ఆసక్తిగా ఉన్నారు.